ఒక ప్రాంతం ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నప్పుడు అదే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. చివరి మా నాన్నగారు కూడా చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఆ ఈదులో మరొకరింట్లో యవన వయసులో చనిపోయారు. అలా చనిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అప్పటికి నీ దేవుడు తెలుసుకోలేదు. ఒక దగ్గర ఒక సిద్ధాంతం ఉన్నాడు, ఏంటి మీ పరిస్థితులు బాగోలేదు, మా పరిస్థితులు బాగోలేదు, ఏ పని చేసినా కలిసి రాలేదు, చూస్తే ఒకరు చనిపోతున్నారు అని ఆయన పలానా చోటుకు వెళ్దారా అని చెప్పినప్పుడు ఆయనతో నేను కలిసి వెళ్ళడమైంది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం, ఆ ఇల్లు మంచిది కాదు, ఆ ఇంట్లో నివసించినంత కాలం మీకు జరుగుబాటు ఉండదు, ఎటువంటి ప్రతిఫలం మీరు చూడలేరు, మీ పరిస్థితులు బాగోవు, ఒకవేళ పరిస్థితులు మారాలంటే దాదాపు ఇంచుమించు 3 అడుగుల లోతు ఆ ఇంట్లో మట్టి తీసి బయట పారేయండి, కొత్త మట్టి వేయించుకోండి అని చెప్పాడు. ఏదో అక్కడ చిన్న పాక లాంటిది కమ్మలు